అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సులభం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం విశాఖపట్నం సాయిరాం స్వామీజీ వారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దలతో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భీమశంకర్ నాయుడు మాట్లాడుతూ 400 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయమని, ఇక్కడ తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పూజలు చేసేవారని ఆయన అన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవాలయంగాను ప్రగాఢ నమ్మకంతో కొలిచేవారని, ఇంత ప్రసిద్ధిగాంచిన పురాతనమైన దేవాలయాన్ని విశాఖపట్నం భీమిలి సాయిరాం స్వామీజీ వారి ఆర్థిక సహాయంతో మరియు మా గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కొంతమంది దాతల సహాయంతో ఇంత తొందరగా ఈ దేవాలయాన్ని నిర్మించుకోగలిగామని ఆయన తెలిపారు. అనంతరం సాయిరాం స్వామీజీ మాట్లాడుతూ, హిందూ ధర్మం ప్రకారం మన భారతదేశంలో మా సారథ్యంలో అనేక గ్రామాలకు హనుమంతుని విగ్రహాలు మరియు ఇటువంటి దేవస్థానాలు నిర్మిస్తున్నామని, ఇతర గ్రామాలకు ఎక్కడైనా దేవాలయాలు నిర్మాణాలు చేపట్టాలనుకునేవారు మాకు నేరుగా సంప్రదించిన ఎడల దేవస్థానం నిర్మించుటకు అయ్యే ఖర్చును కొంతవరకు మేము సహాయ సహకారం అందించగలమని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మరియు మంచి మనసు కలిగి ఇతరులకు సహాయపడుతూ నిత్యం దేవుని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని ఆయన తెలిపారు. శంకర నీలకంఠేశ్వర స్వామి వారి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుతూ సులభం గ్రామస్తులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయానికి, శిథిలమైపోయిన శివలింగానికి మరి పునఃప్రతిష్ఠ, పునర్నిర్మాణం చేసే అవకాశం కల్పించారు సులభం గ్రామస్తులు. మరి సద్గురు సేవాశ్రమం భీమిలి విశాఖపట్నం ద్వారా ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా స్వామి నీలకంఠేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఉన్న ఈ శిథిలమైపోయిన ఈ శివాలయానికి, శివలింగానికి మరి శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తారీఖున ఈ సంవత్సరం 2024 ప్రారంభించి ఈరోజు ఆగస్టు 28, 24 సంవత్సరంన మహోన్నతమైన ముహూర్త బలంతో పునఃప్రతిష్ఠ జరిగింది. స్వామివారి ప్రతిష్టతో పాటు విఘ్నేశ్వరుడు మరియు పార్వతీ అమ్మవారిని, నూతన నందీశ్వరుడు మరియు పురాతనమైన నందీశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శాస్త్రోక్తంగా సామవేద, యజుర్వేద, ఋగ్వేద మంత్రోచ్చరణతో జరిగింది. ఈ శివాలయం మన సులభం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల జీమాడుగుల మనందు ఉన్న అందరూ కూడా ఈ శివాలయాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ నీలకంఠేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ, మరి శివరాత్రి కూడా మంచి ఉత్సవాలు చుట్టుపక్కల విలేజ్లో ఉన్న పంచాయతీలు అందరూ కూడా మహా ఉన్నతంగా శివరాత్రి మహోత్సవాలు ఏర్పాటు చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా సద్గురు సేవాశ్రమం భీమిలి ద్వారా, అదేవిధంగా శ్రీ హనుమ సేవాశ్రమం జీమాడుగుల ద్వారా ఇప్పటికే 765 విగ్రహాలు, వివిధ రకాల దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ నిర్మించడం జరిగింది. మరి మా ఆశ్రమానికి 1000 విగ్రహాలు స్థాపించాలనే సంకల్పంతో ఉన్నాం. ఎవరైనా చుట్టుపక్కల గ్రామస్తులు, మన ట్రైబల్ విలేజెస్లో ఉన్నవాళ్ళు
గ్రామస్తులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారు కానీ అమ్మవారు కానీ సీతారాములు కానీ శివలింగాలు కానీ వారు కోరిన దేవతలు ఇవ్వడానికి మరి ఎటువంటి సంకోచం లేకుండా మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మేము ఇవ్వవలసిన 1000 విగ్రహాలకి 765 మిగతా బ్యాలెన్స్ విగ్రహాలు కూడా ఇవ్వడానికి మేము 1 సంవత్సరం లోపల ఇవ్వాలని మా సంకల్పం. దానికి గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా అట్లీస్ట్ కనీసం ఆంజనేయ స్వామి వారి సిమెంట్ విగ్రహం కానీ రాతి విగ్రహం పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని, మన భారతదేశ ఔన్నత్యాన్ని అందరూ కూడా కాపాడి మరి ఎన్నో విధాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మన హిందూ జాతికి, హిందూ మతానికి ఒక విధమైన వైభవం కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొట్టమొదటి పూజ 400 సంవత్సరాల క్రితం స్థాపించబడిన నీలకంఠేశ్వర స్వామి మీరు దయచేసి పూజ చేసినంత సేపు కూడా నిశ్శబ్దంగా ఉండండి. మీరు కొబ్బరికాయ ఏమైనా తెచ్చినా సరే తర్వాత కొట్టుకోండి, ఇప్పుడే కొట్టవలసిన అవసరం లేదు. 2 నెలలు మెల్లగా కూర్చోండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా నేర్చుకోండి. నా మాట ఆలోచించండి. ఇవి ఎక్కువ లేవు, తర్వాత మళ్ళీ నాకు లేవు అని మీరు బాధపడతారు. ఏమా ఏమా ఇవ్వట్లేదా? మహాదేవ మాటలు కదా పాటేశారు. ఏది పాటేస్తే మీరు ఎవరు పాటలు పాడొచ్చు, ఆ పాట ఆలోచించండి. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.